ప్రపంచంలో మనుషులందరూ కూడా అంటే ఎవరి వృత్తిని బట్టి వాళ్ళు దేవుణ్ణి కోరుకుంటూ ఉంటారు. ఒక గుడి పూజారి ఉన్నాడనుకోండి. దేవుడా! ఊళ్ళో ఉండే ప్రజలందరూ కూడా క్షేమంగా ఉండాలి. వాళ్ళందరూ నా గుడికే రావాలి. ఆ దేవుడికి దక్షిణ వేసినా వెయ్యకపోయినా నాకు మాత్రం ఖచ్చితంగా వెయ్యాలి అని కోరుకుంటాడు. ఇది నిజంగా నా అనుభవంలో జరిగింది. అందుకే చెబుతున్నాను. ఒక గుడికి వెళ్తే ఆ పూజారి అన్నాడు, "ఏంటి దేవుడికేనా డబ్బులు వేయడం? మాకు వేయవా? మేము బతకక్కర్లేదా?" అని అడిగాడు. అప్పటి నుంచి నాకు భయం. దేవుడికి కంటే ముందు పూజారికి వేసేవాడిని. ఓకేనా? అలాగే ఒక డాక్టరు ఊళ్ళో ఉండే వాళ్ళందరికీ రోగాలు రావాలి. ఆ రోగులందరూ కూడా నా హాస్పిటల్‌కే రావాలి. నేను ఇంకో 10 బ్రాంచులు కట్టాలి అని కోరుకుంటాడు. దేవుడికి, డాక్టర్‌కి ఒక సంబంధం ఉంది. దేవుడి దగ్గర అబద్ధం చెప్తే డాక్టర్ దగ్గరికి పంపుతాడు. డాక్టర్ దగ్గర అబద్ధం చెప్తే దేవుడి దగ్గరికి పంపుతాడు. అందుకే రోగాలతో పాటు హాస్పిటల్స్ కూడా పెరుగుతూనే ఉన్నాయి. కానీ వీళ్ళందరూ కూడా నా దగ్గరికే రావాలని ఒక వ్యక్తి కోరుకుంటూ ఉంటాడు. అదెవరో తెలుసా? శ్మశానంలో కాటి కాపరి. Please